దట్టమైన అడవి మధ్య ఉన్న విల్లోబ్రూక్ అనే విచిత్రమైన పట్టణంలో శతాబ్దాల నాటి పాడుబడిన భవనం ఉంది. అది చాలా రహస్యంగా దాగి ఉంది. స్థానికులు దాని చరిత్ర యొక్క కథల గురించి వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటున్నారు. దాని శిథిలమైన గోడలు నుండి, అది ఉన్న చోటు నుండి దూరంగా ఉండమని ఒకరినొకరు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ వారిలో ఉన్న ఉత్సాహం తరచుగా భయాన్ని అధిగమిస్తుంది. రాత్రిపూట థ్రిల్ కోసం, సాహసం చేయడానికి ఇష్టపడేవారికి ఈ భవనం ఆకర్షణీయంగా మారింది. ఎమిలీ, అలెక్స్, సారా ఇంకా మార్క్ వీళ్ళు నలుగురు మంచి స్నేహితులు. ఒక చలికాలం సాయంత్రం వీళ్లంతా భోగి మంట చుట్టూ కూర్చుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. జోక్స్ వేసుకుంటూ కథలు చెప్పుకుంటున్నారు. అయితే వీళ్ల మధ్య దెయ్యాల కథల టాపిక్ వచ్చింది. అనుకోకుండా వాళ్ల దృష్టి దూరంగా ఉన్న పాత భవనం వైపు మళ్ళింది. ఇది దెయ్యాల భవనం అని నేను విన్నాను, ఇలా సారా నెమ్మదిగా చెప్పింది. ఆమె గొంతు కొద్దిగా వణుకుతోంది. దెయ్యాలు ఉన్నాయో లేవో అది కనిపెట్టడం ఒక సాహసం, ఇలా మార్క్ అన్నాడు. అతని కళ్లలో ఉత్సాహం చాలా ఎక్కువగా కనిపించింది. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నాకు అంగీకారమే అన్నట్లు తలలు ఊపుకున్నారు. కాని వారి ఉత్సాహం వారి భయాన్ని మించిపోయింది. వారు మరుసటి రోజు రాత్రి భవనం దగ్గరికి వెళ్లడానికి ఒక ఒప్పందం చేసుకున్నారు. చంద్రుడు ఆకాశంలో ఉదయించినప్పుడు పట్టణం మీద ఒక వింత కాంతిని ప్రసరింపజేస్తున్నాడు. అదే సమయంలో నలుగురు స్నేహితులు భవనం వైపుకి వెళ్లసాగారు. గాలి బలంగా వీస్తోంది మరియు అడవిలో ఆకుల శబ్దంతో గత కథలను గుర్తుచేస్తుంది. వారు భవనం యొక్క గంభీరమైన గేట్లను చేరుకున్నారు. అది వింత శబ్దం చేస్తూ తెరుచుకుంది. అది దాని చీకటి ప్రపంచంలోకి వారిని స్వాగతిస్తున్నట్లుగా అనిపించింది. భవనం వారి ముందు ఉంది. దాని కిటికీలు తెరిచి ఉన్నాయి మరియు దాని గోడలు పాకే ఓడలతో అలంకరించబడి ఉన్నాయి. వారు గుమ్మం దాటి భవనం యొక్క మసకబారిన ఫోయర్లోకి అడుగుపెట్టారు. గాలిలో కుళ్ళిపోయిన వాసన ఎక్కువగా వస్తుంది మరియు ఫ్లోర్ బోర్డులు వారి పాదాల క్రింద క్రీక్ మని శబ్దం చేస్తున్నాయి. గోడలపైన నీడలు ఊగుతూ డాన్స్ చేస్తున్నాయి. నిశ్శబ్దం చాలా భయంకరమైనది. ఇంకెవరికైనా ఇలానే అనిపిస్తుందా? ఏదైనా చూశారా అని అలెక్స్ నెమ్మదిగా మాట్లాడాడు, ఎవరికి వినిపించినట్లు. అతని గొంతు కేవలం వాళ్ల ఫ్రెండ్స్ కి మాత్రమే వినిపించేటట్లు. అతని అంగీకారానికి తల ఊపుతుండగా ఒక్కసారిగా సారాకి భయంతో వణుకు వచ్చింది. మనం వచ్చినది కనుక్కుని బయలుదేరుదాం, ఆమె భయంతో ఇలా అన్నది. కాని మార్క్ ఎప్పుడూ థ్రిల్ కోరుకునేవాడు. వారి భయాన్ని హేళన చేస్తూ ఇలా అన్నాడు. అసలు మీకు ఏమైంది అని అతను ఆశ్చర్యంగా అడిగాడు. అతని ధైర్య సాహసాలు అతని మెదడు పనిచేయనివ్వకుండా చేశాయి. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు విడిపోయారు. ప్రతి ఒక్కరూ దాని హాంటెడ్ గతానికి ఆధారాలు వెతకడానికి భవనం యొక్క విభిన్న ప్రదేశాల్లోకి వెళ్లారు. ఎమిలీ పూర్వీకుల చిత్రాలతో కప్పబడి ఉన్న మురికి కారిడార్ల గుండా వెళ్తుంది. వారి కళ్ళు ఆమె ప్రతి కదలికను అనుసరిస్తున్నట్లు అనిపించింది. అలెక్స్ గ్రాండ్ బాల్రూంలోకి ప్రవేశించాడు. అక్కడ చాలా కాలంగా మరచిపోయిన సంగీతం యొక్క సౌండ్స్ గాలిలో వినిపిస్తున్నాయి. సారా జాగ్రత్తగా స్పైరల్ మెట్లపైకి ఎక్కింది. ఆమె అరిగిపోయిన బానిస్టర్తో పాటు వెనుకంజ వేసింది. అయితే మార్క్ భవనం యొక్క చీకటి బేస్మెంట్లోకి ప్రవేశించాడు. ప్రతి మూలలో నీడలు దాగి ఉన్నాయి. వారు అన్వేషించేటప్పుడు వింత సంఘటనలు బయటపడటం ప్రారంభించాయి. తలుపులు వాటంతటా అవే మూసుకుపోయాయి. హాల్లో తెల్లని చిత్తు కాగితాలు ఎగురుతూ శబ్దాలు చేస్తున్నాయి మరియు ఖాళీ గదుల్లో ఎవరో నడుస్తున్నట్లు అడుగుల చప్పుడ్లు వినిపించాయి. ప్రతి ఒక్కరిలో భయం మొదలైంది. వారు తలుపులు విడిపించడానికి చేసిన ప్రయత్నాలను ఒక కనిపించని శక్తి అడ్డుకుంది. అది వారిని భవనం గోడలలో బంధించటానికి నిశ్చయించుకుంది. చీకట్లో వారు హాల్లో తిరిగి కలుసుకున్నారు. వారి ముఖాలు భయంతో నిండిపోయాయి. మేము ఇప్పుడు ఇక్కడ నుండి బయటపడాలి అని గట్టిగా ఎమిలీ వేడుకుంది. ఆమె గొంతు భయంతో వణుకుతోంది. కాని వారు తప్పించుకునే ముందు ఒక శబ్దం వాళ్ళకి వినిపించింది. నీడల నుండి ఒక దుష్ట ఆత్మ ఉద్భవించింది. దాని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. తరతరాలుగా ఆ భవనాన్ని శపించే విషాదం యొక్క కథలను వివరించింది. అది భవనం యొక్క పునాదుల నుండి శబ్దం చేస్తూ మాట్లాడింది. భవనం గోడలలో దాగి ఉన్న ఆత్మల యొక్క బాధ, నిరాశ మరియు నెరవేరని కోరికల కథలను దెయ్యం బయటపెట్టడంతో స్నేహితులు భయంతో విన్నారు.
భవనంలో వారి చుట్టూ ఆత్మలు సజీవంగా ఉన్నట్లు అనిపించింది. దాని గోడలు ఒక దుష్ట శక్తితో ఊగుతున్నాయి. అది వాటిని పూర్తిగా తినేలా చూస్తుంది. తప్పించుకోవడానికి తెగించి భయంతో ఎగ్జిట్ వైపు పారిపోయారు. వారు భవనం యొక్క తలుపుల నుండి చల్లని గాలిలోకి ప్రవేశించినప్పుడు వారు తమ ప్రాణాలు కాపాడుకున్నామని ఆనందంతో ఊపిరి పీల్చుకున్నారు. భవనం వారి వెనుక ఉంది. దాని చీకటి సిల్హౌట్ వెన్నెల ఆకాశానికి వ్యతిరేకంగా చెక్కబడి ఉంది. దాని గోడలలో వారు చూసిన భయంకరమైన వెంటాడే రిమైండర్ను తలుచుకున్నారు. వారు తమ ప్రాణాలతో తప్పించుకున్నప్పటికీ ఆ భయంకరమైన రాత్రి జ్ఞాపకం వారి కలలో ఎప్పటికీ వెంటాడుతూనే ఉంది. సంవత్సరాలు గడిచే కొద్దీ విల్లోబ్రూక్ యొక్క హాంటెడ్ మాన్షన్ కథలు పెరిగాయి. విధిని మార్చడం మరియు తెలియని రహస్యాలను చాలా లోతుగా తెలుసుకోవడం వంటి ప్రమాదాల గురించి హెచ్చరించడానికి ఒక హెచ్చరిక బోర్డును పెట్టారు.